కలిస్తే తెలుగు తప్పించి మిగతా భాష అంతా మాట్లాడుతుంటారు. అవునా? ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే వాళ్ళు హిందీలోనే మాట్లాడుకుంటారు, తమిళ వాళ్ళు కలిస్తే వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు, మరాఠీ వాళ్ళు కలిస్తే వాళ్ళు మరాఠీ వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం తెలుగులో ఖచ్చితంగా మాట్లాడారు. అవునా? దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు మహానుభావుడు. కానీ వాస్తవానికి ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. ఎందుకంటే మన తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం, కమ్మదనం మిగతా భాషలలో తక్కువ చేసి చెప్పడం కాదు, చాలా మాధుర్యం తక్కువగా అనిపిస్తుంది అని మా భావన. ఇంత గొప్ప భారతీయతకి ప్రతి గ్రామంలో ఉండేటువంటి దేవాలయం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఏ గ్రామంలో కానీ ఏ ప్రాంతంలో కానీ దేవాలయం అయితే ఉంటుందో ఆ ప్రాంతాల వారు సంస్కృతి సాంప్రదాయాలకి చాలా అనువుగా ఉంటారు, అన్నీ తెలిసిన వారే ఉంటారు అనేది ఒక భావన ఉండేది. అందుకే మీ గ్రామంలో దేవాలయం ఉంది అంటే చాలు, ఆహా బ్రహ్మాండం అనుకునేవారు. కానీ ఆ దేవాలయాలతో పాటు విద్యాలయాలకు కూడా అంతే గుర్తింపు ఉండేది. ఆ విద్యాలయాలని పూర్వంలో గురుకులాలు అని పిలిచేవారు. గురుకులాలు పిల్లలకి తెలిసే అవకాశం లేకపోయినా పెద్దలకి చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది. గురుకులాలు అని పిలిచేవారు. పూర్వంలో మనకి గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఇప్పుడు కూడా కాదు, 5000 సంవత్సరాల క్రితమే ఉండేవి. ఉదాహరణ తక్షశిలా విశ్వవిద్యాలయం ఉండేది, అది చాలా మందికి తెలియకపోవచ్చు. నలంద విశ్వవిద్యాలయం ఉండేది, ఇది చాలా మందికి తెలిసిన విషయం. ఈ విశ్వవిద్యాలయాలలో మన యొక్క వేద ఇతిహాస పురాణాలు, మన యొక్క జ్ఞాన సంపద అంతా కూడా వాటిలో నిక్షిప్తపరిచి ఉన్నారు. ఆ విశ్వవిద్యాలయాలకి పక్క దేశాల నుంచి వచ్చి మరీ నేర్చుకొని వెళ్ళేవారు అక్కడి వారు. కానీ ముష్కరుల చేతిలో ఆ విద్యాలయాలన్నీ కూడా దహనం చేయబడ్డాయి. మన జ్ఞాన సంపద అంతా కూడా కరిగిపోయింది.